హలో అండి, అందరికీ నమస్కారం. లిఖిత హిందీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ చెప్పుకుంటున్నాం కదా! దాని పేరు 'బరస్తే బాదల్'. ఇట్ వాస్ రిటన్ బై సుమిత్రానందన్ పంత్ గారనమాట. దీన్ని సుమిత్రానందన్ పంత్ గారు రాశారనమాట. 'బరస్తే బాదల్' అంటే కురుస్తున్న మేఘాలు అని అర్థం అనమాట. 'బరస్తే బాదల్' కవితా పాఠ హై. మనం ఇప్పుడు నేర్చుకునేటటువంటి లెసన్ ఒక కవిత అనమాట. దాని పేరు 'బరస్తే బాదల్'. ఫస్ట్ లెసన్ 10th క్లాస్ ది. కవిత భావనాओं को ఉదాత్ బనాతే హై. కవిత వింటే మన మన భావనలు, మన ఆలోచనలు చాలా సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. క్రూరమైన భావాలు పోతాయి అన్నమాట. కవిత వింటే అందులో నుంచి సాఫ్ట్ భావాలు వస్తాయి. సాత్ సాత్ సౌందర్య బోధకో భీ సజాతి సవార్తి హై. మన మనసులో ఒక అందమైన భావాలు కూడా చాలా అందంగా తయారవుతాయి. అందమైన భావాలు అనేటటువంటిది మన యొక్క మనసుల్లో సజాతి సవార్తి హై, చక్కగా రూపుదిద్దుకొని మనకి ఫ్రెష్ లాగా ఒక హ్యాపీనెస్ అనేది, మంచి ఫీలింగ్ అనేది ఇస్తుంది అని చెప్తున్నారనమాట. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై. ఇప్పుడు ఈ కవిత రాశారు సుమిత్రానందన్ పంత్ కదా! దాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఒక మంచి పాటలాగా కూడా తయారు చేసి పాడుకోవడానికి అనువుగా ఉంటుందిట. ఓకే, అది ప్రస్తుతం కొంచెం ఇంట్రడక్షన్. ఇప్పుడు సుమిత్రానందన్ పంత్ కవి పరిచయం చూద్దాం అనమాట. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ప్రకృతి కా బేజోడ్ కవి, ప్రకృతికి సంబంధించినటువంటి కవిత్వాలు రాయటంలో సుమిత్రానంద మించిన వారు ఎవరు లేరన్నమాట. ఆయన సాటి ఎవరు లేరు. ప్రకృతికే బేజోడ్ కవి మానే జానే వాలే సుమిత్రానందన్ పంత్. ప్రకృతి కవితలు రాయటంలో ఆ సాటి లేని కవి అనమాట. ఎవరు? సుమిత్రానందన్ పంత్ గారు. ఈయన ఎప్పుడు పుట్టారు? 1900 మే అల్మోడా అనేటటువంటి ప్లేస్లో ఆయన పుట్టారు. అల్మోడా అనే ప్లేస్లో పుట్టారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया. ఈయన హిందీ లిటరేచర్కి చేసినటువంటి సేవలకు గాను సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియట్ రూస్ పురస్కారము, జ్ఞానపీఠ పురస్కారము, ఇవి గొప్ప గొప్ప పురస్కారాలు అన్నమాట. అవి ఈయనకు ఇవ్వడం జరిగింది. ఇన్కి ప్రముఖ రచనాయే, ఆయన రాసినటువంటి గొప్ప గొప్ప రచనలు ఏమిటే? వీణా గ్రంథి పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ, కళ और బూడా చాంద్, తతా, ఇంకా చిదంబర ఆది ఎట్సెట్రా. ఇవి ఆయన రాసినటువంటి, ఆయన చాలా రచనలు చేశారు. అందులో ఇవి చాలా పాపులర్ అయినటువంటి రచనలు అన్నమాట. चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. ఈయన రాసినటువంటి చిదంబర కావ్యానికి గాను ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. సమ్మానిత్ కియా గయా, సన్మానం చేశారనమాట ఆయనని. ఇన్కా నిధన్ 1977 మే హువా. ఆయన యొక్క మరణము 1977 మే హువా. 1977లో ఆయన చనిపోయారు. 77 ఇయర్స్ కదా ఆయనకి. 1900 1977 78 77 ఇయర్స్ అనమాట ఆయనకి. రైట్. తర్వాత ఇప్పుడు మనం ఆయన రాసిన కవిత్వాన్ని చూద్దాము. నెక్స్ట్, వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహి. వర్షా ఋతువు అందరికీ ఇష్టమైనటువంటి ఋతు అంటే సీజన్. ఋతు అంటే సీజన్. రైనీ సీజన్. వర్షా ఋతు అంటే రైనీ సీజన్ అన్నమాట. వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షం పడేటప్పుడు ప్రకృతి యొక్క సౌందర్యం, అందం ఉందే, అది చాలా చాలా గొప్పగా కనిపిస్తుంది. మనం చూడాలి ఆ అందాన్ని. వర్షం పడేటప్పుడు చెట్లు చామలు ఎలా ఉంటాయి, అసలు ఆ మేఘాలు ఎలా ఉంటాయి, మొత్తం వ్యూ ఎలా ఉంటుందో మనం తప్పకుండా చూడాలి. చాలా ఏడవడు
వర్షం పడుతుంటాయి. అబ్బా! ఎంత బాగుందో అని అంటారనమాట. అంత అందంగా కనిపిస్తుందనమాట వర్షాకాలంలో ప్రకృతి. पेड़ पौधे పశు పక్షి और మనిషి ఖుషీ సే झूम उठते हैं. చెట్లు చామలు పశువులు పక్షులు ఇంకా మనుషులు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. జుముడితే సూపర్ అబ్బా! వర్షం పడుతుంది. అబ్బా! ఎంత చల్లగా ఉందో అని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో అనమాట. అన్ని ప్రాణం ఉండేటటువంటి జీవులన్నీ కూడా చాలా హ్యాపీగా కనిపిస్తాయి అన్నమాట. మనిషి అప్పుడే ఇంకా చెట్లు నాట్లేస్తారు. రైతులందరూ నాట్లేస్తారు. వాళ్ళకి వర్షాకాలం వచ్చిందంటే పండగ అనమాట. చక్కగా నాట్లేసేసేసి ఇంకా పళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. కదా మనకు ఫుడ్ కావాలి కదా! సో అది మన మనుషులందరికీ చాలా చాలా మంచి కాలం అనమాట వర్షాకాలం. పశువులు పక్షులు బుజ్జి పక్షులు బుడ్డ పక్షులు అన్నమాట. అవి ఎండల్లో ఎండి మాడిపోయి ఉంటాయి కదా! పాపం ఎంత కష్టం వాటికి ఎండ, అది కూడా పైన ఎగురుతాయి పాపం. ఎగురుతున్నప్పుడు కరెక్ట్గా సూర్యుడు మొత్తం వాటి మీద, చెట్లన్నీ మనం నరికేస్తున్నాము, వాటి మీద డైరెక్ట్గా ఎండబడి బుజ్జి పిట్టలు అవి ఎంత బాధపడుతుంటాయి. వాటికి ఒక్కసారి అట్మాస్ఫియర్ అంతా చల్లగా అయిపోయి చినుకులు పడుతుంటే వాటికి ఎలా ఉంటుంది? పక్షులంతా హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట. పశువులన్నిటికీ వర్షం పడడం వల్ల అవి కూడా చల్లగాలిని, చల్ల అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తాయన్నమాట. వాటికి కావాల్సిన గడ్డి గాదం అంతా దొరుకుతుంది కదా! పశువులకి గడ్డి కదా తింటాయి. ఇంకా వాటికి మంచిగా గడ్డి అనమాట. ఆడకు వెళ్తే అక్కడ గడ్డి మొలిసి ఉంటుంది. చక్కగా వాటిలన్నింటికి తింటూ ఉంటాయి అన్నమాట. సరే, ఇంకా మన అడవుల్లో పశువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. వాటికన్నిటికీ అవి ఎండాకాలం వలన మొత్తం పాండ్స్ అన్నీ ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయిన పాండ్స్లోకి వర్షపు నీరు చేరగానే వాటికి చక్కగా వెళ్ళి హాయిగా వర్షపు నీళ్లు తాగేసేస్తాయి. ఇంకా మంచిగా చెట్లు, ఎండిపోయిన చెట్లన్నీ చిగురిచ్చేసేసి కిందంతా గడ్డి అడవిలో ఉండడం వల్ల గడ్డి తినే పశువులు హ్యాపీగా అయిపోతాయి. సో వర్షాకాలం ఎంత గొప్ప కాలం కదా! ఇంకా పేడు పౌధే, వర్షాకాలం వచ్చిందంటే చెట్లు ఎంత హ్యాపీగా గ్రీన్గా కనిపిస్తాయి అన్నమాట. వాటి మీద ఉండే దుమ్ము ధూళి అంతా కొట్టుకుపోతుంది ఆ వర్షపు నీటితో, ఫ్రెష్గా ఎయిర్ పీల్చుకుంటున్నట్టు. ఎంత హ్యాపీగా తయారైపోతాయి. స్నానాలు చేసేసుకుంటే మనకి ఎంత ఫ్రెష్నెస్ వస్తుంది. ఇప్పుడు చెట్లకు కూడా స్నానాలు, పెద్ద పెద్ద చెట్లకి స్నానాలు అయిపోతాయి అన్నమాట. అవి చాలా దుమ్ము ధూళి అంతా పోయేసేసి బాగా ఫ్రెష్గా ఫీల్ అయిపోతుంది. ఇంకా పౌదే బుడ్డ మొక్కలు అనమాట. మనం రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చెట్లు ఉంటాయి, వాటికి ఎవరు నీళ్లు పోయారు పాపం. అక్కడ వాటికి నీళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతాయి? వర్షపు నీళ్ళే కదా ఆధారం. వాటి మీద అంతా దుమ్ము ఉంటుంది. వెహికల్స్ వెళ్ళి అవన్నీ పోతే అది కూడా ఎంత చక్కగా ఫీల్ అవుతుంటుంది. అన్నీ అనమాట. వర్షాకాలంలో ప్రతి ఒక్క ప్రాణం ఉండేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత్ కియా గయా హై. ఈ సౌందర్యము ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. కవిత్వంలో కొంచెం వర్షాకాలాన్ని ఎంత బాగా చెప్పారో కవి, మనం ఇప్పుడు ఈ కవిత్వంలో చూసుకొని ఎంజాయ్ చేస్తామా? సి झम 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 మేఘ భరస్తే హై సావన్కి. వర్షాకాలంలో ఝమ్ 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 అని మేఘాలు కురుస్తాయన్నమాట. సావన్ అంటే వర్షాకాలం అనమాట, రైనీ సీజన్ అనమాట. మేఘ అంటే క్లౌడ్స్, బరస్తే హై అంటే కురవడం అనమాట. ఝమ్ 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 అని వర్షం బడబడబడబడ వర్షం పడిపోతుంది అనమాట. వర్షం పడిపోతుంది. ఎక్కడి నుంచి పడుతుంది? మేఘాల నుంచి పడుతుంది. ఏ టైంలో పడుతుంది? ఎండాకాలంలో పడుతుందా? కాదు, సావన్ అంటే రైనీ సీజన్లోనే పడుతుంది. ఛమ్ 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 గిర్తి బూందే తరువోన్సే చనికే. ఛమ్ 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 అని చెప్పేసేసి ఆ వాటర్ డ్రాప్స్, తరువం అంటే చెట్లు అనమాట, చెట్ల మీద వాటర్ డ్రాప్స్ పడతాయన్నమాట. చనికే వాటర్ డ్రాప్స్ పైనుంచి ఒక ఇంత సార్ట్ ఆఫ్ వాటర్ డ్రాప్, తరువం అంటే పేడు మీద పడిన తర్వాత అది చాలా చాలా వాటర్ డ్రాప్స్, బుడ్డ ఇంకా చిన్న వాటర్ డ్రాప్స్గా ఇలాగా చనికే వెదజల్లుతాయి అన్నమాట. ఛమ్ ఛమ్ గిరితే బూందే పైనుంచి చమ్ 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 చమ అని పడుతున్నటువంటి ఆ వాటర్ డ్రాప్స్ చెట్ల మీద పడి మళ్ళీ చిన్న వాటర్ డ్రాప్స్గా పడి ఇలా వెదజల్లుతాయి అన్నమాట. ఫస్ట్ టైం చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే. చమ్ చమ్ అనేసేసి చమ్ చమ్ అని బిజిలీ కరెంట్ అనమాట. మెరుపులు మెరిసిపోతున్నాయి అన్నమాట. మెరుపులు మెరిసిపోతున్నాయి. ఎక్కడ? ఒక మేఘానికే.
మేఘాల యొక్క హృదయంలో మేఘానికి అంటే హృదయం అనమాట. ఎవరి హృదయంలో? మేఘాల యొక్క హృదయంలో మెరుపులు మెరవడం మనం చమచమా అని మెరిసిపోతున్నాయి అన్నమాట మేఘాలు. మేఘాల యొక్క హృదయంలో తమ తమ దీనికే థమమే సపనే జగతే మనకే తమ తమ దీనికే థమమే. పగటిపూట తమ అంటే అంధకారం అనమాట. అంధకారం అలుముకోబోతుంది అనమాట. ఎందుకు? ఆ నల్లటి మబ్బుల వలన పగటిపూటే అంధకారం అనేటటువంటిది వ్యాపించేస్తుంది మొత్తం. పగటిపూట అంధకారం సరే ఎలా ఉంటుందిట? తమ తమ వర్షం పడిపోయి అంత బురదగా ఉంటుంది ఆ పగటిపూట. ఆ టైంలో మనుషులు, పశువులు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంటాయి. మీరు గమనించారా? మనుషులు బాగా వర్షం పడుతుంటే పాపం తిరగకుండా ఆడకాడ కూర్చుని ఉంటారు అనమాట. పశువులు కూడా ఆగిపోయి ఉంటాయి అనమాట. వర్షంలో అలాగే నిల్చొని ఉంటాయి, ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంటాయి అన్నమాట. అవి మనుషులు ఏం చేస్తారంటే ఏం చేయాలో తోచక సపనే జగతే మనకి మనసులో రకరకాలైనటువంటి డ్రీమ్స్ అనేవి వస్తాయన్నమాట. రాత్రిపూట మనం నిద్రపోతున్నాం అనుకో, మనకి చాలా రకాల కళలు వస్తాయి. కానీ ఆ కళలతో మనకి ఏది మనకి సంబంధం లేనట్టు ఇష్టం వచ్చినట్టు భయపడిపోయే కళలు వస్తాయి, దారుణమైన కళలు వస్తాయి. కానీ ఇక్కడ మనం కళలు మనకి ఇష్టపూర్వకంగా కళలు మాత్రమే వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం కాన్షియస్లో ఉండే కళలు కంటూ నిద్రపోకుండానే కళలు కంటూ ఉంటాం అన్నమాట. అది వర్షాకాలంలోనే జరుగుతుంది అని కవి చెప్తున్నారు అనమాట. ఎంత ఫనీగా ఉంది కదా! నిజమే కదా! ఇది మనకేం పని లేకపోతే ఆహా నేను లైఫ్లో ఇలా అవ్వాలి, నేను అలా చేయాలి, నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తే భలే ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా చాలామంది. అనుకుంటూ ఉంటాం అందరం కూడా అని అదే చెప్తున్నాడు. అలాంటివి జరుగుతాయినా వర్షాకాలంలోనే అని చెప్తున్నారనమాట. సో దాదుర్ టెరటర్ కరితే జిల్లీ బజితి ఝంఝన్. ఫ్రాగ్స్ టర్ర టర్ర అని సౌండ్లు చేస్తూనే ఉంటాయి అన్నమాట. టర్ర 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 అని సౌండ్లు వస్తూనే ఉంటాయి వర్షాకాలంలో. ఆ వర్షాకాలంలోనే మనం వినగలం అనమాట. జిల్లీ బజితి ఝంఝన్. జిల్లీ అంటే క్రికెట్స్ అనమాట. దాన్ని తెలుగులో చిమటలు అంటారు. నల్లగా ఉంటాయి అటు ఇంత ఉంటాయి, ఇంతింత పొడుగు కూడా ఉంటాయి, ఇంత ఉంటాయి ఇంత. అవన్నీ కిచ్ 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 అని సౌండ్ చేస్తూనే ఉంటాయి. రాత్రిపూట వస్తూనే ఉంటుంది ఆ సౌండ్ కంటిన్యూస్గా. వర్షాకాలంలో మరీ బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. అదొక సార్ట్ ఆఫ్ బ్యూటీ అనమాట. వర్షాకాలంలో మాత్రమే ఇవన్నీ మనకు దొరుకుతాయి. దాదురు కప్పలు టర్రా టర్రా అరవడాలు, ఆ జిల్లి అనమాట. అవైతే క్రికెట్స్ అవి ఝన్ 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 అని ఆవాజ్ చేస్తూ ఉంటాయి అనమాట, సౌండ్లు ఇస్తూ ఉంటాయి అనమాట. ఓకే. మ్యావ్ మ్యావ్ రే మోర్. ఇంకా పీకాక్ సంగతి చెప్పనే అక్కర్లేదు. అది పురి విప్పుకొని డ్యాన్స్ చేస్తుంది కదా, అది మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ మోరు ఆ సౌండ్ చేస్తుంది అనమాట. మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది. పిల్లి కాదు, మ్యావ్ 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 అని మోరు సౌండ్ చేస్తుంది అనమాట. పియు పియు చాతక కేగాణ. చాతక పక్షుల యొక్క గుంపు అనమాట. చాతక పక్షులు అనేటటువంటిది ఇది స్పెషాలిటీ ఏంటంటే, దీని యొక్క స్పెషాలిటీ ఇది వర్షపు నీరు మాత్రమే తాగి బతుకుతుంది. మిగతా ఎక్కడ నీళ్ళు ఏ సీజన్లో తాగదనమాట. పైనుంచి వచ్చేటటువంటి పడేటటువంటి వాటర్ని మాత్రమే తాగి అది బతుకుతుంది. ఆ యొక్క పక్షుల గుంపు పియు 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 అని సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట వర్షాకాలంలో. ఉడితే సోన్ బలాక్ ఆర్ధ్ సుకుసే కరక్రందన్. ఈ సోన్ బలాక్ అంటే క్రేన్ అనమాట. క్రేన్ అంటే కొంగ అనమాట. కొంగ వల్ల బాగుంటుంది కదా, వైట్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దాని లెగ్స్ ఒక కాలు ఎత్తేసుకొనేసేసి ఇంకొక కాలు వాటర్లో పెట్టేసి కామ్గా నిల్చొని ఏదో పెద్ద మెడిటేషన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాయి అనమాట. అవి లేస్తాయి, అటు చక్కగా కళ్ళు తెరుస్తాయి వర్షం పడేటప్పుడు. ఆర్ధసుకుసే కరక్రందన్. హృదయపూర్వకంగా అవి హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి అనమాట. ఆ ఫీలింగ్తో అవి అరుస్తాయి అనమాట, ఓ అని చెప్పేసేసి. అది మనం వర్షాకాలంలో వాటి యొక్క అరుపులను చక్కగా స్పష్టంగా వినొచ్చు. గుమడు గుమడు గిరి మేఘ గగనమే భర్తే గర్జన్. ఈ యొక్క కురిసే మేఘాలు, ఆ పెద్ద పెద్ద మేఘాలు ఒక ప్లేస్లో ఉండవు. అవి ఇటించటు అట్నించుటు కదిలిపోతూ ఉంటాయి. కదిలేటప్పుడు అవి ఒకదాంతో ఒకటి ఢీ కొట్టుకుంటాయి అన్నమాట. ఆ ఢీ కొట్టుకున్నప్పుడు డమడమా అనేటటువంటి శబ్దాలు అవి మేఘాలంతా ఆకాశం అంతా వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఘుమడు ఘుమడు గిరి మేఘ గగనమే భర్తే గర్జన్. ఆ తిరిగేటటువంటి మేఘాలు ఢీ కొట్టుకొని ఆకాశంలో, గగన్ అంటే ఆకాశంలో, భర్తే గర్జన్ సౌండ్లతో నింపేస్తాయి, ఢమా 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 అని. ఓకే.
దట్ ఈస్ ద సెకండ్ స్టాంజాలో ఆ విషయంగా సౌండ్స్ గురించి చెప్పారు. ప్రకృతిలో ఉండేటటువంటి సౌండ్స్ ఇట్లా పెట్టి చెప్పారనమాట. రిమ్ ఝిమ్ క్యా కుచ్ కహతే బూందో కే స్వర్. బూందే అంటే వాటర్ డ్రాప్స్ అనమాట, రెయినీ డ్రాప్స్ అనమాట. అవి ఒకలాంటి సౌండ్ చేస్తూ ఉంటాయి. రిమ్ జిమ్ 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 వాటర్ పడేటప్పుడు జీ 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 అని మనకి వర్షం సౌండ్ వస్తుంది కదా, అది అది ఏదో చెప్తున్నట్టు అనమాట. దాని భాష అదే, దానికి వేరే భాష రాదు. బూందోంకే స్వర్, బూందే వాటి యొక్క మాటలు ఏంటంటే, వాటి యొక్క వాయిస్ ఎలా ఉంటుందంటే రిమ్జిమ్ రిమ్జిమ్ అని చెప్పేసి మనకి ఏదో చెప్తున్నట్టు అనమాట. దాని వాయిస్ అలా సౌండ్ చేయడం అంటే ఏదో చెప్పడమే కదా, లేకపోతే కామ్గా ఉండొచ్చు కదా, కాదు అది సౌండ్ చేస్తుందంటే మనకి ఏదో చెప్తోంది ఇటే, అలాగ చెప్తోంది. ఏమని చెప్తోంది? రిమ్ జిమ్ రిమ్ చిమ్ అని చెప్పేసి సౌండ్ చేస్తూ చెప్తోంది. క్యాకుచ్ అయితే మనకు అది అర్థం కాదు, ఏందో చెప్తున్నాయి కానీ చెప్తున్నాయి, మనకు అర్థం కాని భాషలో అది ఏదో చెప్తోంది. రోమ్ రోమ్ సిహర్ ఉట్టితే చూతేవే భీతర్ అంతర్. రోమాలు నిక్కబడుచుకుంటాయి అనమాట. నిక్కబడుచుంటే సిహర్ ఉడితే అంటే గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి అనమాట. ఆర్ చూతేవే భీతర్ అంతర్. ఈ వాటర్ రెయినీ డ్రాప్స్ అవి మన మనసుల్లో కూడా, మన శరీరంలో కూడా ఒకలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. వి కాంట్ సే దట్, ఏదో అయిపోతున్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. లోపలంతా నార్మల్గా అనిపిస్తుంది, ఇది ప్రశాంతత హాయిగా ఉన్నట్టు, లేకపోతే ఎక్కువగా చలి వలన లోపలంతా ఎలాగో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒక రకంగా అనిపిస్తుంది అనమాట. ధారాओं पर धाराएं झरती धरती पर. ధారలుగా డ్రాప్స్ ఒకదాంతో ఒకటి కంటిన్యూస్గా పడడం వల్ల ఆ డ్రాప్స్ లాగా కనిపించకుండా దారాలుగా పైనుంచి కింద దాకా పడు దారాలుగా పడుతున్నట్టు భూమి మీద మనకి కనిపిస్తాయి అన్నమాట. రజుకే కణ కణమే తృణుకో పులక వలి భర్. రజుకే కణకండి అంటే మట్టి యొక్క ప్రతి ఒక్క కణం నుంచి ఆ సీడ్స్ లోపల ఉంటాయేమో, ఆ సీడ్స్ మొక్కలుగా తయారైపోయేసేసి మట్టిని తోసుకుంటూ వర్షాకాలంలో బయటికి వచ్చి ఆ వర్షాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు బాగా విచ్చుకొని వర్షానికి ఇట్లా కదిలిపోతూ ఉంటాయన్నమాట. పులకావలి భర్, వాటిలో పులకించిపోతుంటాయి అనమాట. మొత్తం పులకింపుతో అవన్నీ నిండిపోతాయి, ఎక్కడ చూసినా కదిలిపోతూ ఉంటాయి అనమాట మొక్కలు. ఆ బుజ్జి మొక్కలు అనమాట, మట్టిలో నుంచి వచ్చేటటువంటి ఆ మొక్కలు అనమాట. పక్కడు వారీకి ధార, నాకు ఆ వర్షం దారాలుగా పడుతోంది కదా, ఆ వాటర్ అనేటటువంటిది, వారీ అంటే వాటర్ అనమాట. వాటర్ దారాలుగా పడుతుంటే అది ఆ దారాలని నాకు పట్టుకోవాలనిపిస్తుంది, ఇంకా నేను ఆ పట్టుకొని ఊగాలనిపిస్తుంది నాకు. పక్కడు వారీకి ధార ఝూల్తా హై మేరా మన్. ఆ వర్షపు దారల్ని పట్టుకొని ఊగాలని నా మనసుకు అనిపిస్తోంది. ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్. అరే అందరూ వచ్చేసేసి నన్ను చుట్టుముట్టేయండి రా, నాతో పాటు వచ్చేసేయండి రా, అందరు గ్రూప్గా రౌండ్గా అందరం పాడాలి ఈ వర్షాకాలం మీద పాటలు. ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్ గావో. అందరూ వచ్చి నన్ను చుట్టుముట్టి పాడండి రా సావన్ అంటే రైనీ సీజన్ మీద పాటలు పాడండి అని చెప్తున్నాడు కవి సుమిత్రానందన్ పంత్. ఇంద్రధనుషుకే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనుష్ అనేది ఆకాశంలో రైనీ సీజన్ అప్పుడే కనిపిస్తుంది. ఆ రైనీ సీజన్లో కనిపించేటప్పుడే ఆ ఇంద్రధనుసును పట్టుకొని దాన్ని ఉయ్యాల చేసేసి మనందరం వెళ్ళి ఊగుదామా, ఎంత బాగా ఉందో ఆ ఇంద్రధనుసు అని చెప్పేసి కవి సుమిత్రానందన్ పంత్ చెప్తున్నారన్నమాట. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్. ఇలాంటి వర్షాకాలం, సావన్ అంటే రైనీ సీజన్ అనుకున్నాం కదా, వర్షాకాలం అనుకున్నాం కదా, ఇలాంటి రైనీ సీజన్ ప్రతి సంవత్సరం రావాలి, మనం భలే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి సుమిత్రానందన్ పంత్ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పేరా ఉంది కదా, దానికి మీనింగ్ హిందీలో చూద్దాం ఎలా రాయొచ్చు. సి सावन के महीने में झम 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 आवाज़ करते हुए मेघ बरसते हैं. రైనీ సీజన్లో
మహీనా అంటే సీజన్, ఈ మంత్ అనమాట. రైనీ సీజన్ అనే ఆ టైంలో సావన్ కే మహీనే మీ రైనీ సీజన్లో ఝమ్ 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 అనేటివి అని చెప్పేసి సౌండ్ చేసుకుంటూ మేఘాలు కురుస్తాయి. మేఘ భరస్తే హే, మేఘాలు కురుస్తాయి. ओके। वर्षा की बूंदे पेड़ों पर गिर के वही बूंदे वर्षा की बूंदे पेड़ों पर गिर के वही बूंदे कई बूंदे बनकर पेड़ों से छन कर छम छम आवाज करते हुए गिरते हैं। वर्षा का డ్రాప్స్ ఉన్నాయి కదా, రెయిన్ డ్రాప్స్, అవి చెట్ల మీద పడి కింద పడతాయి. చెట్ల మీద పడి కింద పడతాయి. ఎలా పడతాయి? నార్మల్ అవి ఒక డ్రాప్ చెట్టు మీద పడిన తర్వాత అది చాలా చిన్న చిన్న డ్రాప్స్గా తయారైపోయేసేసి మళ్ళీ ఆ చెట్టులో నుంచి కింద పడతాయి, చంచం అనేటటువంటి సౌండ్ చేసుకుంటా. पेड़ों के हृदय में छम सॉरी 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 मेघों के हृदय में छम छम చమక్తీ హుయి బిజిలీ చమకతీ హై. మేఘాల యొక్క హృదయంలో మెరుపులు అనేటటువంటిది మెరవడం, మనం చంచమ్మని మేఘాలు మెరవటము చూస్తాము. వర్షా ఋతువు మే కాలే బాదల్కి వజసే, వర్షా ఋతువులో ఆ నల్లటి మబ్బుల కారణం చేత దినిమేహి అంధకార్ చాతా హై, పగటిపూటే అంధకారం అనేది అలముకుపోతుంది. మొత్తం అంధకారం అనేది మొత్తం అట్మాస్ఫియర్ ఎండ కనిపించదు అనమాట. చల్లగా అనుకొని కొంచెం డల్గా అయిపోతుంది. లోగ్ బినా కామ్ కే, అప్పుడు మనుషులకి ఏం పని చేయాలో తెలియదు అనమాట. దినిమే హీ సప్నే దేఖ్తే రహ జాతే హై, పొగటిపూటే కలలు కనడం స్టార్ట్ చేసేస్తారు. కూర్చొని ఏదో ఆలోచించుకుంటా ఆ ఆలోచనలు చూసుకుంటా కలల్లాగా ఆ టైం పాస్ చేసేస్తూ ఉంటారు వర్షాకాలంలో. ఇది ఫస్ట్ స్టాంజా యొక్క సారాంశము. ఇది సెకండ్ స్టాంజా చూద్దాం. दादर टर टर करते झिल्ली बजती झंझन, म्याओ म्याओ रे मोर पियू पियू चातक के गण, उड़ते सोन बलाक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఇది సెకండ్ స్టాంజాకి సెకండ్ స్టాంజా వచ్చేసి చూద్దాం. దిస్ ఈస్ ద సెకండ్ స్టాంజా. मेंढक टर टर करते हैं, मेंढक टरा टरा साउंड చేస్తాయి. झिल्ली झंझन करते आवाज करते हैं, क्रिकेट्स झन 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 అని సౌండ్ చేస్తాయి. మోర్ మ్యావ్ మ్యావ్ करके షోర్ మచాతే हैं, మోర్ అంటే పీకాక్, మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తా ఒక్కటే గొడవ చేస్తుంటాయి. హమేషా సోతే రహనే వాలే బగులే, బగులే అంటే క్రేన్ అనమాట. బలాక్ బగులే అంటే క్రేన్ అనమాట. నిద్రపోతున్నటువంటి ఆ బగులేలు, క్రేన్స్, ఆ బలాక్లు హృదయపూర్వక ఖుషీసే, హృదయపూర్వకంగా సంతోషంతో ఆవాజ్ కర్తే హై, అవి కూడా సౌండ్ చేస్తాయి. ఆకాశ మే బాదల్ జో పానీ సే భరా హై, ఆకాశంలో మబ్బులు నీటితో నిండి ఉన్నాయి కదా, అవి వర్షాకాలంలో వే ఇధర్ ఉధర్ ఘూముతే హుయే గర్జన్ కర్ రహే హై, ఆ యొక్క మబ్బులు ఇటువైపు అటువైపు తిరుగుతూ ఒకదాంతో ఒకటి ఢీ కొట్టుకుంటూ పెద్ద పెద్ద గర్జనలు చేస్తున్నాయి, సౌండ్స్ అనేవి చేస్తున్నాయి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే, నా నెక్స్ట్ థర్డ్ స్టాంజా సి. रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली भर. థర్డ్ స్టాంజా యొక్క మీనింగ్ సి. యూ కెన్ సీ హియర్. बूंदे जब गिरते हैं, వర్షపు నీళ్ళు పడతాయి కదా, तो बूंदों की आवाज़ हमें रिमझिम रिमझिम सुनाई देते हैं. అవి పడేటప్పుడు ఆ వాటర్ డ్రాప్ యొక్క సౌండ్ ఎలా అనిపిస్తుంది మనకి? రిమ్झिम రిమ్झिम అని చెప్పేసి పడటం మనకి వింటాం. రిమ్झिम అనే సౌండ్ వింటాము, వాటర్ డ్రాప్స్ పడటం చూస్తాం అన్నమాట. ఉస్ వక్త్ హమారే రోమ్ సిహర్ ఉడితే హై, అలా జరుగుతుంటే మన రోమాలు గూస్ బాంబ్స్ వచ్చేస్తాయన్నమాట, రోమాలు నిక్కబడుచుకునేస్తాయన్నమాట. హమారే శరీర్కే అందర్ కుచ్ అజీబ్ సా మహసూస్ హోతా హై, మన శరీరం లోపల ఏదో అని అయిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట.
इस तरह బూందే हमारे शरीर के अंदर अपना ప్రభావ डालते हैं. ఈ విధంగా శరీరపు లోపల కూడా ఈ యొక్క వర్షపు నీళ్లు తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. బూందే एक के बाद एक ऐसा गिरते हैं. వాటర్ డ్రాప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా పడతాయంటే మానో పానీకి ధారాయే వర్షా బన్కర్ గిర్ రహే హో. అది పాని నీళ్లు ధారలు ధారలుగా తయారైపోయేసేసి వర్షంగా పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట వర్షాకాలంలో. దిస్ ఈస్ ద థర్డ్ స్టాంజా. ఓకే, తర్వాత ఇప్పుడు మనము ఫోర్త్ స్టాంజా చూద్దాం అనమాట. పకడ్వారీకి ధార, అదే కదా ఫోర్త్ స్టాంజానే కదా చెప్పుకునేది. పకడ్వారీకి ధార झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन అని ఫోర్త్ స్టాంజా. అప్పుడు విల్ సీ ఫోర్త్ స్టాంజా కమ్ మీనింగ్ ఇన్ హిందీ, హౌ టు రైట్. सी या सी. अब मुझे उन धाराओं को देखकर ऐसा लगता है. ఇప్పుడు నాకు ఆ పడుతున్నాయి కదా ధారలు, అది చూస్తే ఏమనిపిస్తుందంటే ఉన్ ధారావుకో పక్కడం వెళ్ళి ఆ దారాలను పట్టుకొని అర్జులు ఊగాలి నేను అనిపిస్తుంది అనమాట. అలా ఉన్నాయి వాటిని చూస్తుంటే. अब मिट्टी के कण कण से तृण पुलकित होकर బాహర్ నికల్ రహే హై. ఇప్పుడు ఈ టైంలో మట్టిలో ఉండే ప్రతి రేణువుని, మట్టి రేణువుల లోపల నుంచి మట్టి చిన్న చిన్న ఇసుక లాంటి పదార్థాలతో కలిసి తయారవుతుంది కదా, ఆ చిన్న చిన్న కణాల నుంచి తృణ పిలకిత్ హోకర్. తృణ అంటే చిన్న చిన్న టైనీ ప్లాంట్స్ అనమాట. అంకుర్ అంటే సీడ్స్ అనమాట. సీడ్స్లో నుంచి టైనీ ప్లాంట్స్ వస్తాయి కదా, అవి పులకిత్ హోకర్ బాహర్ నికల్ రహే హై. చాలా హ్యాపీగా ఫీల్ అనుకుంటూ బయటకు వస్తున్నాయి అనమాట. అవి వర్షం పడుతుంటే అవి బయటికి వస్తున్నాయి అనమాట. అంత ఇంట్రెస్ట్, అంత ఇష్టం అనమాట. అరే అని చెప్పేసి బయటకు వస్తున్నాయి అనమాట. యహ తృణ ఉస్ వక్త్ బహుత్ ప్రసన్న రూప్ సే పులకిత్ హోతే హుए दिखते हैं. ఆ తృణ అంటే చిన్న చిన్న టైనీ ప్లాంట్స్ కదా, అప్పుడే సీడ్స్లో నుంచి వస్తున్నాయి కదా. ఉస్ వక్త్ बहुत प्रसन्न रूप से पुलकित होते हुए दिखते हैं. ఆ టైంలో అవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ బయటకు వస్తున్నట్టు, చాలా పులకించిపోవడం అంటే ఇట్లా వర్షం పడుతుంటే టక్ 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 కదిలిపోతుంటాయి. చిన్న మొక్కలు అనమాట. చాలా విత్తనాలు ఉంటాయి కదా కింద, అవన్నీ బయటకు వచ్చేసేసి ఆ వర్షానికి బయటకు వచ్చేసేసి ఇట్లా హ్యాపీగా ఊగిపోతూ ఉంటాయి అనమాట. ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాయి అనమాట. తర్వాత మేరా మన్ వారీ కి ధారాకు పకడ్ కర్ झूलना चाहता है. నా మనసు వారి అంటే వాటర్ అనమాట. వాటర్ అంటే వర్ష కాదు నాన్న, వాటర్. వారి అంటే వాటర్ యొక్క దారలను పట్టుకొని ఊగాలని అనిపిస్తుంది నా మనసుకి. హే మేరే సభీ సాథీ, నాతో ఉండేటటువంటి ఓ నా ఫ్రెండ్స్ ఆవో, మీరందరూ రంటరా బాబు. ఆర్ మేరే సాత్ సావన్ కే ఊపర్ గానా గాओ, వచ్చి నాతో పాటు ఈ వర్షాకాలం మీద పాట పాడండి రా అని చెప్తున్నాడు కవిత్వ ఎవరు, సుమిత్రానందన్ పంత్. इंद्रधनुष को झूला बनाकर हम सब उसमें झूला झूलेंगे. ఇంద్రధనుషుని మనము ఉయ్యాలాగా తయారు చేసేసుకొని అందరం కూర్చొని ఉయ్యాలు ఊగుదాము రండి. ఆవో మే చాతా హూ, నాకేమనిపిస్తుంది ఇంకా కి ऐसा सावन आना है हमारे जीवन में और वह हमारे मन को प्रसन्न करना है. ఇలాంటి రైనీ సీజన్ రావాలి మన జీవితాల్లో, ఇంకా మనల్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయాలి అని చెప్పేసి సుమిత్రానంద్ పంత్ గారు చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ద సారాంశము ఆన్ బరస్తే బాదల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. బాయ్.